ఈ పేపర్ తీసుకోండి. అన్ని సంతకాలు పెట్టేశారు కదా? ఏంటి మామ ఇళ్ళందరూ సంతకాలు చేస్తున్నారు? ఖాళీగా ఉండి ఇవన్నీ చేస్తున్నారేమో. ఏ ఆగు, ఏ జల్లికట్టు ఆడడానికి మీరు మాత్రం సంతకాలు పెట్టించాలా? మేం పెట్టించకూడదా? ఎద్దు నాపడానికి మీరు కావాలంటే ఎదిరించవచ్చు, కానీ వాటికి బాదం, పిస్తా, కాయగూరలు, గుజ్జు, మరక తైలం, తవుడు, దాకా అని ఇలా అన్ని వాటికి పుష్టిగా పెట్టేది మేమే, కానీ మీకు అవన్నీ చేత కాదు కదా. మామా నేను అప్పుడే చెప్పాను కదా మన ఊరు అమ్మాయిల చుట్టూ కొంచెం పొడవని. రేయ్ ఏంట్రా వాడుతా అంటున్నావు? ఏం లేదక్క, ఈ జిల్లాలోనే నీకంటే తెలివైన అమ్మాయిలు ఎవరు లేరని చెప్తున్నా. ఆ మాత్రం భయం ఉండాలి. ఈ ఊరు వాళ్ళు ఎవరు లేరు కదరా ఇక్కడ. వీడు వస్తున్నాడు మామా. బాగుంది కదా. ఎగురుదామా ఎగిరిపోదామా? తాడో పేడో ఈసారి మనమే తెలుసుకుందాం. అన్నా బ్రాయిలర్ కూడానా ఎగరలేదు, సైడ్ డిష్ కోసం పెట్టాం. అద్భుతం. నేను కోటు సూటు వేసుకుంటే నీకేం, బూటు వేసుకుంటే నీకేం? నా కోటు సూటు డ్రెస్ నీకు ప్రాబ్లం అయితే వేసుకుంటాను రా. నువ్వు ఏదైనా చేసుకో, ముందు సైన్ చేయి. ఊహించాను రా, నువ్వు ఇక్కడికి వస్తావు నేను ఊహించాను. నా సంతకం కావాలనుకుంటే చిన్నమ్మాయిని పెళ్లి చేసుకో. ఇదిగో నా ఫ్రెండ్ చేసుకుంటాడు. నన్ను ఎందుకు ఇరికిస్తున్నావురా? ఏం పర్లేదు. అల్లును చూపించా అంటే అరడుకు బొండగానే చూపించాడు. నాకు ఓకే, కాకపోతే అత్తామామలు ఒకేలా ఉన్నారేంటని చూస్తున్నా. ఏమామా మన దగ్గర పశువులు ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 ఉంటాయి అల్లుడు. ఎక్కడ మామా? అక్కడ. ఎన్ని ఉన్నాయన్నా? మొత్తం 11 ఉన్నాయి అల్లుడు. నిన్ను చేర్చలేదు అల్లుడు. అల్లుడు ఒక నిమిషం, నీకు ఒక కథ చెప్తాను. ఏం కథ మామా? పీత కథ అల్లుడు. అదేం వద్దు, కానీ ముందు మా ఊరెళ్ళి పంపు సెట్లో నీళ్లు వదలమని చెప్పండి. నీళ్లు వదలండ్రా అంటే కథ చెప్తాడంట కదా గుండుగాడు. ఇదిగో మన ఊరి ఆడవాళ్ళందరి దగ్గర సైన్ తీసుకున్నాను. నిన్నోటి అడగాలనుకున్నా, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరినీ వద్దంటున్నావు అంట. నాకు ఎవరు నచ్చలేదు. అయితే ఎవరు నచ్చుతారో చెప్పండి, మావాడు కరెక్ట్ గా సెట్ చేస్తాడు. అందుకేగా మలేషియా నుండి వచ్చాడు. అదేం అక్కర్లేదు, మొదట ఇన్ని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చేపల పులుసు పెట్టే అమ్మాయి దొరకగానే ముందు పెళ్లి చేసుకుంటాడు. ఏం మావా? అన్నం చేయటం కూడా సరిగ్గా రాదు, అలాంటిది ఈ అబ్బాయికి నచ్చిందని చేపల పులుసు అని తెలిసి నేర్చుకోవడానికి సిద్ధపడింది. చేపల పులుసు రుచి ఎక్కడ తెలుస్తుంది దీనికి పాపం? రే మావా, నీకేమైనా అర్థమైందారా? లేదురా. ఇది తెలుసుంటే ఈ పాటికి నువ్వు చాలా మందిని పడగొట్టేవాడివి. రే నీకు చేపల పులుసు ఇష్టమని రోజు రాత్రిపూట కూర ఎలా చేయాలో నేర్చుకుంటోందిరా. నిజంరా, అమ్మాయి నిన్ను లవ్ చేస్తోందిరా. ఏంటలుడు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏదైనా కబురు వచ్చిందా? ఇంకా రాలేదనుకుంటా మామయ్య. ఒకసారి వెళ్ళి కలవడం మంచిది, లేకపోతే ఫైల్ పక్క పెట్టా. సరే మామయ్య. అమ్మా ఏంటమ్మా విశేషం? నేను చూడ్డానికి రమ్మన్నానరా. పెళ్లి చూపులకు వస్తున్నారా? ఇదేంటి కొత్తగా? మనం కదా చూసుకోవడానికి వెళ్ళాలి, అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారని చెప్తున్నాం. అమ్మాయిని నేను చూసొచ్చా, చాలా అనుకువ మంచి అమ్మాయి. తనే నా కోడలుగా రావాలని నిర్ణయించేశా. ఊరికే ఇప్పుడు తాంబూలాలు మార్చుకొని తర్వాత పెళ్లి ఘనంగా చేద్దాం. చెప్పడం మర్చిపోయానురా, నువ్వడిగినట్టే ఆ అమ్మాయికి చేపల పులుసు చేయడం బాగా వచ్చట. ఇప్పుడు చేపల పులుసు అంత అవసరమా? నాకు అమ్మాయి నచ్చలేదు. అమ్మాయిని చూడకుండానే నచ్చలేదంటే ఏంట్రా అర్థం? నచ్చలేదని అర్థం. మీరు రండి అన్న, తాంబూలాలు మార్చుకుందాం. అల్లుడు నిదానంగా వస్తాడు.